ఎన్టీ రామారావు గారి కెరియర్‌లో క్లాసిక్స్ చాలా ఉన్నాయి. వాటిలో 'మల్లీశ్వరి' సినిమా స్థానం చెరిగిపోనిది, చెదిరిపోనిది. అంటే అన్ని విధాలుగా అది రాజేశ్వరరావు గారి సంగీతం కావచ్చు, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి సాహిత్యం కావచ్చు, బిఎన్ రెడ్డి గారి టేకింగ్ కావచ్చు. అంటే ఆ కథ రూపకల్పన చేయటంలోనే వాళ్ళు కొంచెం మనసు పెట్టి చేశారు. ఈ మనసు పెట్టి చేయడం అనేది చాలా సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుందది. భానుమతి గారు, అలాగే ఎన్టీఆర్ వాళ్ళ కాంబినేషను, ఘంటసాల గారు, భానుమతి గారు ఆ సినిమాలో పాటలు ఆలపించినటువంటి తీరు, అలాగే భానుమతి గారికి, ఎస్. రాజేశ్వరరావు గారికి మధ్యలో జరిగినటువంటి చిన్న చిన్న గొడవలు, ఇవన్నీ మల్లీశ్వరి అభిమానులందరికీ చాలా స్పష్టంగా తెలిసిన విషయాలు. నిరంతరం మననం చేసుకునేటువంటి విషయాలు కూడా. ముఖ్యంగా ఒక పాట రికార్డింగ్ జరుగుతున్న టైంలో భానుమతి గారికి, రాజేశ్వరరావు గారికి ఒక చిన్న అభిప్రాయ భేదం. 'అలలు కొలనులో గలగలమనినా' అనే బిట్ దగ్గర ఆవిడ ఆయన చెప్పిన పద్ధతిలో కాకుండా తన సొంత ధోరణిలో పాడేటువంటి ప్రయత్నం చేయటంతో రాజేశ్వరరావు గారికి కొంచెం చిరాకనిపించి హార్మోనీ పెట్టె తీసుకొని వెళ్ళిపోబోయారట. వెళ్ళిపోబోతుంటే బిఎన్ రెడ్డి గారు ఆపి, "అదేంటయ్యా నువ్వుండు నేను చెప్తాను" అని చెప్పేసి ఆయన్ని కూర్చోబెట్టి, అతను మ్యూజిక్ డైరెక్టర్ గదా! ఆయన చెప్పినట్టు పాడాలి గదా! అని ఆవిడని కన్విన్స్ చేసి పాడించేసిన తర్వాత, ఈ సినిమా ప్రివ్యూ వేసేటప్పుడు ఆవిడ ఆ బిట్ దగ్గరకొచ్చేసరికి చాలా ఉద్వేగానికి లోనై, వచ్చి రాజేశ్వరరావు గారికి దాదాపు పాదాభివందనం చేసినంత పని చేసి, "మీరు చెప్పినట్టు పాడటం వలనే ఈ సన్నివేశం రక్తి కట్టిందండి. నేననుకున్న పద్ధతిలో పాడి ఉంటే పేలవంగా తయారై ఉండేది. నాకు అర్థమైంది తప్పు. నా వైపు నుంచి జరిగింది. సారీ" అని చెప్పిందట ఆవిడ. అంటే ఆ సంస్కారం గూడా ఉండేది. ఇలా ఆ సినిమాకు సంబంధించి అనేక జ్ఞాపకాలు ఇప్పటికీ చాలా రకరకాలుగా మనం అనేక పుస్తకాల్లో చదవచ్చు, వ్యాసాల్లో చదవచ్చు. బుచ్చిబాబు గారి ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చినటువంటి ఆయన రచనలో ఉన్నటువంటి అంశాలు కూడా దీనిలో వాడుకున్నారు 'మల్లీశ్వరి' సినిమాలో. అంటే ప్రధానంగా కథ ఒక పల్లెటూరులో సరదాగా తిరిగేటువంటి ఒక జంట. చిన్నపిల్లల నుంచి వాళ్ళు పెరుగుతూ ఉంటారు, కలిసి పెరుగుతారు. వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమానుబంధం ఉంటుంది. ఇదంతా అంటే వాళ్ళ చిన్నతనము, ఆ నడక, గుడిలో వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు టీజ్ చేసుకునేటువంటి ధోరణి, కలకండ భక్తురాలు అని చెప్పేసి ఎన్టీఆర్ క్యారెక్టర్ కామెంట్ చేయటం. ఈ వ్యవహారం అంతా కూడా కొంచెం 'దేవదాసు' సినిమా పోలికల్లో నడుస్తోంది ఈ సినిమా అనిపిస్తుంది. అనిపించిన తర్వాత ఇక్కడ ఒక సరదాగా కృష్ణదేవరాయలని ఒక కోరిక కోరుతుంది ఈవిడ, రాణివాస పల్లకి అని. నిజంగానే రాణివాస పల్లకి రావటము, ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళమని చెప్పి పంపించేయటం. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడని బయటకు తీసుకురావడానికి ఈయన తిప్పలు. మొత్తానికి ఆ రాణివాసం అనేటువంటి చెరలో నుంచి మల్లీశ్వరి బయటకొచ్చి తిరిగి నాగరాజును కలుసుకుని, అలా ఒక సుఖాంతమైనటువంటి ప్రేమ కథ అది. అయితే ఈ కథ ఇన్స్పిరేషన్‌తో తెలుగు దర్శకులే ఇంకో 2 సినిమాలు తీశారు. ఈ 2 సినిమాలు కూడా స్ట్రెయిట్‌గా వాళ్ళు మల్లీశ్వరిని ఇమిటేట్ చేశామని చెప్పుకోరు గానీ, దీని ప్రభావంతో వచ్చిన సినిమాలుగా అనుకోవచ్చు. అందులో ఒకటి యువచిత్ర బ్యానర్‌లో వచ్చినటువంటి మొదటి సినిమా 'సీతామహాలక్ష్మి'. తాళ్ళూరు రామేశ్వరి, అలాగే చంద్రమోహన్ హీరోయిన్స్‌గా నటించినటువంటి సినిమా అది. ఆ సినిమాలో రామేశ్వరి అలాగే చంద్రమోహన్ వీళ్ళిద్దరూ ఒక సినిమా హాల్‌లో పనిచేస్తూ జీవనం సాగించేటువంటి జంట. వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ ఉంటుంది. అయితే ఆ అమ్మాయికి ఒక కోరిక, సినిమాల్లోకి వెళ్ళాలి అనేటువంటి కోరిక. అక్కడ రాణివాస పల్లకిలాగా ఇక్కడ సినిమాల్లోకి వెళ్ళాలి అనేటువంటి కోరిక. ఈ కోరిక అనుకోకుండా
నెరవేరేటువంటి ఒక సందర్భం వస్తుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆవిడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆవిడ పెద్ద హీరోయిన్ అయిపోతుంది. ఆవిడ అనుకున్నటువంటి జీవితానికి, అక్కడ తను అనుభవిస్తున్నటువంటి జీవితానికి చాలా వైరుధ్యం ఉంటుంది. అలాగే తనని ప్రేమించి, తాను ప్రేమించినటువంటి కొండయ్య, చంద్రమోహన్ చేసిన క్యారెక్టర్ పేరది. అతను అక్కడి నుంచి నిష్క్రమించేస్తాడు. అది అక్కడి నుంచి నిష్క్రమించటంగా మాత్రమే కాకుండా, తన జీవితంలో నుంచి కొండయ్య వెళ్ళిపోయినట్టుగా ఆవిడ ఫీలవుతుంది. ఫీలయ్యి అక్కడి నుంచి బయటపడలేని పరిస్థితి. అంటే ఆవిడ మీద చాలా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. బిజినెస్ అంతా వదిలేసుకొని ఎలా వెళ్ళిపోతుంది ఆవిడ? ఎవరిని కాదనలేని పరిస్థితి. సో, మీరు ఆహ్, ఇందులో ఫ్రేమ్ అయిపోయారు. ఇప్పుడు మీరు కదిలే పరిస్థితి కాదు. మీ జీవితం మీ నిర్ణయం కాదు అనేది పక్క క్యారెక్టర్స్, అంటే ఆవిడ పిఏ కావచ్చు, ఆవిడని ఇండస్ట్రీలో గైడ్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పేస్తారు. చెప్పిన తర్వాత ఈవిడ సందిగ్ధంలో పడిపోతుంది. ఏమిటి నా జీవితం ఇలా అయిపోయింది. నేను అతనితో హాయిగా ఉందాం అనుకున్నాను గదా! ఇలా ఇరుక్కుంటాననేటువంటి స్పృహ నాకు లేకుండా పోయింది. కారణం ఏమిటి అని చెప్పి ఆవిడ తీవ్రంగా వ్యధ చెందుతూ ఉన్న సమయంలో ఫైనల్‌గా తిరిగి వచ్చి, అంటే సినిమా ప్రయాణానికి ముగింపు పలికి, తను యాజ్ ఇట్ ఈస్‌గా సీతాలుగానే వచ్చేసి, మళ్ళీ కొండయ్యతో కలిసి తన జీవన ప్రయాణాన్ని కొనసాగించటంతో ఆ సినిమా ఒక హ్యాపీ ఎండింగ్‌తోనే ముగుస్తుంది. ఇది మల్లీశ్వరి నుంచి ప్రేరణ పొంది తీసుకున్నటువంటి లైనే. అక్కడ రాణివాసం ప్లేస్‌లో ఇక్కడ సినిమా ఇండస్ట్రీ పెట్టారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌కి సంబంధించి డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారికి, అలాగే మురారి గారికి మధ్యలో చిన్న ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ ఏంటంటే, విశ్వనాథ్ గారు సాడ్ ఎండింగ్ చేద్దాం అనుకున్నాడు. అంటే ఆవిడ తిరిగి ఇతనితో కలవాలి అనుకున్నప్పుడు ఈయన చనిపోయి ఉంటాడు అక్కడ. వీళ్ళిద్దరూ కలుసుకునేటువంటి ఒక మీటింగ్ స్పాట్ ఉంటుంది. అక్కడ చనిపోయి ఉంటాడు. ఆవిడ కూడా వెళ్ళిపోతుంది. అలా అంటే అప్పటికి ఆయన మీద కొంత బాలచంద్ర గారి ఇన్‌ఫ్లూయెన్స్ ఉందని అర్థమవుతుంది. విశ్వనాథ్ గారి ఈ సాడ్ ఎండింగ్ చూజ్ చేసుకోవటం వెనకాల. అంటే బయటికెళ్ళేటువంటి ఆడియన్స్ మనసులు బరువెక్కి ఆహ్, అలా వెళ్ళిపోతారు బయటికి అనేటువంటి అభిప్రాయం ఆయనది. మల్లీశ్వరి హ్యాపీ ఎండింగే. కానీ ఈయన దానికి ఒక సాడ్ ఎండింగ్ ఇవ్వటం ద్వారా తన ముద్ర వేయటం అనేది కూడా ఆయన అభిప్రాయం కావచ్చు. అలాగే తను ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యున్నాడేమో అనేది మన అభిప్రాయం, నా అభిప్రాయం. ఏది బాలచంద్ర గారు అప్పుడు రెగ్యులర్‌గా సాడ్ ఎండింగ్ సినిమాలు నడిచేవి. ఆయన సినిమాల్లో సుఖాంతాలు ఉండవా అని చెప్పి జనాలు మాట్లాడుకునేవారు, ఆడియన్స్. ఆ ధోరణి విశ్వనాథ్ గారికి సోకి ఒకవేళ ఈ సాడ్ ఎండింగ్ యాప్ట్ చేసుకున్నాడా ఆయన 'సీతామహాలక్ష్మి' సినిమాకి అని అనిపిస్తుంది. కానీ మురారి గారు అలా కుదరదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని హ్యాపీ ఎండింగే చేయాలి అని తన మాటే నెగ్గించుకుని, తను అనుకున్నటువంటి క్లైమాక్స్‌తోనే సినిమాని రిలీజ్ చేశాడు. రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఇలా అయితే సమీక్షకులు గాని ఎవరు కూడా ఇది మల్లీశ్వరి ఇన్స్పిరేషను అని కూడా ఎవరు మాట్లాడలేదు ఆ టైంలో. తర్వాత కొంతమందికి ఈ అనుమానం ఉండేది, దీనికి లైన్ ఎక్కడి నుంచో తీసుకున్నారు అని. ఫైనల్‌గా ఆయనే చెప్పుకున్నాడు ఒక దశలో. మురారి గారే చెప్పుకున్నాడు. ఈ సినిమాకి ప్రేరణ మల్లీశ్వరి అని. బానే ఉంది అని అనుకున్నారు అందరూ. అయితే ఈ 'సీతామహాలక్ష్మి' ప్రేరణతో ఇంకొక హిందీ సినిమా తీశాడు మన తెలుగు దర్శకుడే. ఆ దర్శకుడు ఎవరో కాదు, రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన 'రంగీలా' అనేటువంటి సినిమా తీశాడు బాలీవుడ్‌లో. దాదాపుగా అది 'సీతమ్మాలక్ష్మి' లైనే. ఆమీర్ ఖాన్, చంద్రమోహన్ క్యారెక్టరు, అలాగే తాళ్లూరు రామేశ్వర్ క్యారెక్టర్‌లో ఆహ్, 'రంగీలా'తో చాలా పాపులర్ అయినటువంటి వర్మ గారి హీరోయిన్‌గా పాపులర్ అయిపోయినటువంటి నటి. ఆవిడ పేరు ప్రపంచానికి తెలుసు. అలాగే జాకీ ష్రాఫ్ క్యారెక్టర్ అది కొంత ఆయన డిజైన్ చేసుకున్నాడు. ఇలా 'రంగీలా' సినిమాకి, 'సీతమ్మాలక్ష్మి' సినిమాకి చాలా పోలికలు కనిపిస్తాయి. పోలికలు కాదు, దాదాపు ఇక్కడి నుంచి తీసుకున్న లైనే అది. ఆ సినిమా కూడా చాలా బిగ్ హిట్. అంటే మ్యూజికల్‌గా కూడా చాలా మంచి విజయం సాధించింది. ఈ 3 సినిమాలకి ఉన్న సారూప్యత ఏంటంటే, ఏఆర్ రెహమాన్ గారు చేశారక్కడ.
'రంగీలా'కి. ఏఆర్ రెహమాన్ చేయటం అని అనేది ఆ సినిమాకి చాలా ప్లస్ అయింది. మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్ ఆ సినిమా 'రంగీలా'. అలాగే 'సీతామహాలక్ష్మి' మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్. 'మల్లీశ్వరి' మ్యూజికల్‌గా చాలా పెద్ద హిట్. ఇలా మనం ఈ 3 సినిమాలని పక్కపక్కన పెట్టి చూసుకుంటే 3 తరాల్లో విపరీతమైన ప్రభావం వేసినటువంటి సంగీత దర్శకులు పనిచేశారు ఈ 3 ప్రాజెక్టులకి. అంటే ఒకే లైన్‌తో వచ్చినటువంటి 3 సినిమాలకి ఆయా జనరేషన్స్‌లో విపరీతమైన ప్రభావం వేసినటువంటి సంగీత దర్శకులు పనిచేయటం. అక్కడ రాజేశ్వరరావు గారు, ఆ తర్వాత జనరేషన్‌లో మహాదేవన్, ఆ తర్వాత జనరేషన్‌లో ఏఆర్ రెహమాన్. అంటే మధ్యలో ఇళయరాజా వీళ్ళు ఉన్నారు కదా అని అనొచ్చు కానీ, రెహమాన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ప్రభావంలోకి సంగీత ప్రపంచాన్ని తీసుకెళ్ళగలిగాడు. దాన్ని మనం అంగీకరించి తీరాలి. అలాగే మహాదేవన్ గారి మీద అంటే రాజేశ్వరరావు గారికే ఒక కంప్లైంట్ ఉండేది. ఇది చాలా సందర్భాల్లో బాలసుబ్రహ్మణ్యం గారు వేదికల మీద చెప్పాడు. అదేంటంటే బాపు రమణలు వాళ్ళ ఇండస్ట్రీలో ఆయన డైరెక్టర్ గాను, ఈయన రైటర్ గాను అంత పాపులర్ కాని రోజుల్లో ఆయన నిజానికి బాపు గారు ఇంకా డైరెక్టర్ కాలేదు. కమర్షియల్ డిజైన్స్ ఆ వ్యవహారంలో ఉన్న టైంలో రాజేశ్వరరావు గారి పాటలంటే విపరీతమైన ఇష్టం వాళ్ళకి. ప్రాణం. ఎంత ఇష్టం అంటే వాళ్ళు రోడ్డు మీద నడుస్తుంటే ఆ రోజుల్లో వాల్వ్ రేడియోలు ఉండేవి. రమణ గారు చెప్పిన మాట ఇది. ఆ రోజుల్లో వాల్వ్ రేడియోలు ఉండేవి. ఏదో ఎవరో రేడియోలో నుంచి రాజేశ్వరరావు గారి పాట వినిపిస్తూ ఉండగా పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి రేడియో ఆన్ చేసేవాళ్ళు. ఆ రేడియో హీట్ ఎక్కి ఆ వాల్వ్ టోటల్‌గా ఎక్స్‌పాండ్ అయిన తర్వాత గానీ ఆడియో వచ్చేది కాదు బయటకి. దాంతో వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లి రేడియో పెట్టేసరికి అది అయిపోయేది. ఆ పాట అయిపోయేది. ఇలా చాలా సందర్భాల్లో మేము ఏడ్చేసిన ఇవి ఉన్నాయి. అనుభవాలు, జ్ఞాపకాలు ఉన్నాయని రమణ గారు చెప్పేవాడు. అంత అభిమానం. అయితే వాళ్ళు సినిమా ప్రవేశం చేసిన తర్వాత దాదాపుగా వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా నుంచి మొదలుపెట్టి మెజారిటీ సినిమాలు మహదేవన్‌తోనే చేయించుకున్నారు. ఎస్. రాజేశ్వరరావు గారు దాదాపుగా వారి సినిమాలకు పని చేయలేదు. కె. విశ్వనాథ్ గారి సినిమాల్లో కొన్నిటికి రాజేశ్వరరావు గారు పనిచేశారు. ఆయన మొదటి సినిమాకే రాజేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్. అన్నపూర్ణ కాంపౌండ్ అవటం వలన. ఆ తర్వాత కాలం మారింది ఇలాంటి సినిమాలకు కూడా ఆయన సంగీతం అందించారు. ఇలా 3 సినిమాలకి 3 తరాలను ప్రభావితం చేసినటువంటి సంగీత దర్శకులు పనిచేయటం. అలాగే బిఎన్ రెడ్డి గారిది ఒక ముద్ర. బిఎన్ రెడ్డి గారి కాంపౌండ్‌లోనే ప్రయాణం ప్రారంభించిన వాడు కె. విశ్వనాథ్ గారు. అంటే వాహిని సంస్థలో వాహిని వారి భాగస్వామ్యంలో ఉన్నటువంటి పంపిణీ వ్యవస్థలో వారి విజయవాడ ఆఫీస్‌కి ఇన్ఛార్జిగా విశ్వనాథ్ గారి ఫాదర్ పనిచేసేవారు. సుబ్రహ్మణ్యం గారు. ఆయనే బిఎన్ రెడ్డి గారి దృష్టికి విషయాన్ని అంటే తన కుమారుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ పెడితే బాగుంటుందన్నప్పుడు సౌండ్ విభాగంలో పెట్టమని సలహా ఇచ్చింది బిఎన్ రెడ్డి గారే. అలా బిఎన్ రెడ్డి గారి అడ్వైజ్ మేరకే విశ్వనాథ్ గారు మెడ్రాస్ వెళ్ళి అక్కడ వాహినిలో సౌండ్ విభాగంలో చేరారు. ఇలా పర్సనల్ లైఫ్‌లో విశ్వనాథ్‌తో ఆయనకు ఆ లింక్ ఉండటం. ఆయన బిఎన్ రెడ్డి గారి క్లాసిక్‌ని తీసుకొని దాని నమూనాలో ఒక సినిమా తీయటం అనేది ఒక లింక్ అయితే, ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారికి కూడా విశ్వనాథ్ గారి మీద ఒక అభిమానం ఉంది. అంటే ఆయనేమి భక్తుడు అని నేను అనను గాని అభిమానం ఉంది. ఆయన 'శంకరాభరణం' సినిమా గురించి మాట్లాడిన వీడియోలు చూస్తే అర్థమవుతుంది. అంటే కొంచెం రామ్ గోపాల్ వర్మ గారి ఫార్ములా ఒకటుంది. వాస్తవికవాద చిత్రాలలో కనిపించే వాస్తవికంగా ఉంటూనే కమర్షియల్‌గా కథని చెప్పగలగటం అనేది ఒక ఫార్ములా ఆయన డిజైన్ చేసుకున్నాడు. ఆ డిజైన్ అంతకుముందు రోజుల్లో విశ్వనాథ్ గారు, బాపు గారు కొంత మేరకు చేసే ప్రయత్నం చేశారది. కానీ వాళ్ళకంటే ప్రభావవంతంగా ఈయన ఆ ఫార్ములాని జనంలోకి తీసుకెళ్ళగలిగాడు వర్మ గారు. ఇది ఈ ముగ్గురు దర్శకుల మధ్య ఉన్నటువంటి రిలేషన్ కూడా. అలా ముగ్గురు ప్రభావవంతమైనటువంటి దర్శకులే. బిఎన్ రెడ్డి గారు ప్రభావవంతమైనటువంటి దర్శకుడు. అలాగే
విశ్వనాథ్ గారు ప్రభావవంతమైనటువంటి దర్శకుడే. వర్మ గారు కూడా ప్రభావవంతమైన దర్శకుడే. ఆయన మీద చాలా కాంట్రోవర్సీలు ఉన్నాయి గానీ, కాంట్రోవర్సీలన్నీ పక్కకు తీసి చూస్తే ఆయన చాలా సెన్సిబుల్ కూడా. మంచి సినిమాలు తీయగలడు. తీశాడాయన. తీశాడు. ఆయన ధోరణి చాలా అద్భుతమైనటువంటి హాస్యం ఉంటుంది ఆయన సినిమాల్లో. అన్నిటిని మేళవించి కూడా అద్భుతమైనటువంటి సినిమాలు తీయగలడాయన. ఇలా ఈ 3 సినిమాలకి మాతృక ఒకటే. ఒకటే లైన్. ఇద్దరు ప్రేమికులు. ఆ ఇద్దరు ప్రేమికులు వాళ్ళే అనుకోకుండా సరదాగా కోరినటువంటి కోరికతో స్వయంగా వాళ్ళ స్వయంకృతాపరాధం వల్ల వాళ్ళ మధ్య అగాధాలు ఏర్పడటం. ఆ అగాధాల నుంచి ఇక మనం కలవలేమేమో అనే పరిస్థితికి వెళ్ళటం. కలవలేమేమో అనే పరిస్థితి నుంచి యుద్ధం చేసి కలవటం. ఇదే లైన్. ఈ లైన్‌నే మనం 'మల్లీశ్వరి'లోనూ చూడొచ్చు, 'సీతామహాలక్ష్మి'లోనూ చూడొచ్చు, అలాగే 'రంగీలా' సినిమాలో కూడా చూడొచ్చు. అలా ఒక లైన్‌తో వచ్చినటువంటి తెలుగులో వచ్చినటువంటి 3 మ్యూజికల్ హిట్ సినిమాల కథ ఇది.